అక్షయ్ ఆరాధ్యని చూడటానికి అవని వాళ్ళ ఇంటికి ఒక దొంగలాగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఎవరికంటా పడకుండా ఆరాధ్యని త్వరగా చూసేసి మళ్ళీ బయటికి వచ్చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆరాధ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మంచం మీద పడుకొని ఉండటం చూసి అక్షయ్ తన కూతురు దగ్గర కూర్చొని, ఆరాధ్య ఎలా ఉన్నావు ఆరాధ్య, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అయితే తన చేతిని తీసుకొని ముద్దులు ఆడుతూ ఉంటాడు. ఇంతలో తన కోసం తెచ్చిన ఒక చాక్లెట్ని తీసి తన చేతిలో పెడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆరాధ్య, నిన్ను నేను తప్పకుండా దక్కించుకుంటాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చే విధంగా చూసుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కూతురికి ముద్దులు పెట్టేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి ఎదురుగా అవని అయితే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అక్షయ్ మొహం మీద ఉన్న క్లాత్ని అయితే తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని మాత్రం, ఏంటండి మీ కూతుర్ని చూసుకోవడానికి మీరు ఒక దొరలాగా రావచ్చు, కానీ దొంగలాగా వస్తున్నారేంటి అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఏంటి అవని ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఆరాధ్య నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఒక టీచర్ అమ్మలాగా నర్సులాగా రాలేదా, ఇప్పుడు నేను ఇలా వస్తే తప్పేముంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం, అప్పుడు నేను ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు వేరు, నేను మిమ్మల్ని ఎప్పుడూ కాదనుకోలేదు, కానీ మీరు నన్ను వద్దనుకుంటున్నారు, మీరు ఎప్పుడైనా మీ కూతుర్ని చూడడానికి రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు అన్నీ పట్టించుకోకుండా అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఏంటి ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్స్ వేసి ఇలాంటి మాటలు ఆడి నా కూతుర్ని నేను చూసుకున్నాను అన్న ఇది కూడా నాకు లేకుండా చేసేసావు, ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే అవని మీద కోపడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఇప్పుడు నేను నా కూతుర్ని చూసుకున్నాను అన్న ప్రేమ కూడా నాకు అస్సలు అనిపించడం లేదు, నువ్వు కనిపించడం వల్ల చీ అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.